కూడా మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి ఆయనపై పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ల స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని చెప్పి కూడా ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పి స్పీకర్ ఇచ్చినంత మాత్రాన ఆయన కండవా వేసుకుని నిజం కాకపోదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు అనే దాంట్లో ఎటువంటి అబద్ధము లేదు. సో దీంతో ఆయన మరి స్పీకర్ నిర్ణయాన్ని ఎందుకు తప్పుపట్టాలని స్పీకర్ అనుకుంటే వెళ్ళిపోయారా? లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. నాకు వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్, నీలం మధు ఇద్దరు కూడా వాళ్ళు అంతటా వాళ్ళే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని భుజాం మీద వేసుకుంటున్నారని చెప్పే రకంగా ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో తెలియదు. కానీ మీరు ఫోటోలో చూస్తున్నారు, ఇది లేటెస్ట్ విజువల్. ఈ రోజు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో హాజరైపోయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని గెలిపించాలి అని చెప్పి ఆయన కోరుతూ ప్రచారం చేయడం హాట్ టాపిక్గా మారింది.